హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను బాంబే కరాచీ హల్వా. దీన్నే కార్న్ఫ్లోర్ హల్వా అని కూడా అంటారండి. ఇది చాలా ఈజీగా ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారైపోతుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కార్న్ఫ్లోర్ 1 కప్పు, షుగర్ 2 కప్పులు, నెయ్యి 1/2 కప్పు, ఫుడ్ కలర్ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, యాలకుల పౌడర్ 1 టీ స్పూన్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం ఒక స్టీల్ గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు కార్న్ఫ్లోర్ని వేసి 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం 2వ కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం పల్చగా వాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో 1 చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఫుడ్ కలర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ మీద ఒక కడాయి నుంచి దాంట్లో 2 కప్పుల షుగర్ని వేయండి. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. లేకపోతే షుగర్ తడిచేలాగా వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లో షుగర్ అంతా కరిగే విధంగా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అంతా ఈ విధంగా కరిగిపోయింది కదండి. దీనికి ఏమీ పాకం రావక్కర్లేదండి. షుగర్ కరిగిపోయిన తర్వాత 1 పొంగు మరిగితే చాలండి షుగర్. అప్పుడు దాంట్లో మనం కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవటమే. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా స్లోగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని. దీంట్లో 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేయటం వల్ల హల్వా టేస్ట్ పెరుగుతుంది, ఇంకా షుగర్ సిరప్ని క్రిస్టలైజ్ కాకుండా ఉంచుతుంది. చూసారా, కార్న్ఫ్లోర్ మిశ్రమం చిక్కబడడం స్టార్ట్ అయింది. మనకి ఇలా ఉండలు కట్టినట్టు కనిపిస్తుంది కానండి, మనం కలుపుతూ ఉండే కొద్దీ హల్వా రెడీ అయిపోతుంది. స్టవ్ యొక్క ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుంటూ మనం ఇలా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలండి. చిక్కబడ్డం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ ఉంటూనే మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. మనం వేసిన నెయ్యిని హల్వా పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుంది. హల్వా నెయ్యినంతా పీల్చేసుకుంది కదండి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు క్యాష్యూని యాడ్ చేయండి. ఈ విధంగా నేతిలో హల్వాని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి.
మనం వేసిన నెయ్యినంతటిని పీల్చుకుంది కదండి. ఇప్పుడు మనం మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి నేతిలో. కొంచెం టైం పడుతుంది, కానీ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మరి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. చూసారండి, హల్వా ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుందాం. ఇలా యాలకుల పొడి యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా తయారైన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు హల్వాని ఉడికించుకోవాలండి. చూసారా, కడాయి నుంచి మనకి హల్వా వేరు కావడం కనిపిస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎప్పుడైతే హల్వా పెర్ఫెక్ట్గా కుక్ అవుతుందో అప్పుడు హల్వా రబ్బర్ టెక్స్చర్లోకి మారుతుందండి. ఇలా ఈ విధంగా మరి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెకి నెయ్యిని పూసి దాంట్లో ఉడికించుకున్న హల్వాని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని సమంగా సర్దుకుని ఒక 2 గంటల పాటు చల్లబడే వరకు పక్కన ఉంచుకోవాలి. చల్లబడిన హల్వాని ఈ విధంగా గిన్నెలోంచి ప్లేట్లోకి తిరగవేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మన బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బాంబే కరాచీ హల్వా ఏ విధంగా తయారు చేయాలో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.